ఎక్స్ట్రా జబర్దస్త్లో స్టార్గా వెలుగొందాడు హైపర్ ఆది. అతడి తిరుగులేని పంచులు నాన్ స్టాప్ నవ్వులు పూయించేవి. వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. జబర్దస్త్ మానేయటానికి హైపర్ ఆదినే కారణమని అనసూయ ఇటీవల ఆరోపణలు చేసింది. తాజాగా జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి సైతం ఇదే తరహా కామెంట్స్ చేయటం చర్చకు దారితీసింది. సాధారణ టీం మెంబర్గా వచ్చి స్టార్ అయ్యాడు హైపర్ ఆది. ఎక్స్ట్రా జబర్దస్త్కి హైపర్ ఆది, రైజింగ్ రాజ్ టీం ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ల మీద హైపర్ ఆది వేసే జోక్స్ బాగా పేలేవి. అనతి కాలంలో హైపర్ ఆది ఫేమ్ బుల్లితెర ఆడియన్స్లో విపరీతంగా పెరిగింది. ఇక హైపర్ ఆది లేకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ లేదు అనే స్థాయికి ఆ షో చేరింది అనటంలో సందేహం లేదు. జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ టీం, ఎక్స్ట్రా జబర్దస్త్లో హైపర్ ఆది టీం ప్రధానంగా టీఆర్పీ తెచ్చిపెట్టేవి. ఎక్స్ట్రా జబర్దస్త్కి కీలకంగా మారిన హైపర్ ఆది ఆడించే ఆట, జడ్జెస్, యాంకర్స్, తోటి కమేడియన్స్ మీద కూడా పంచులు వేసేవాడు. ఒక్క నాగబాబు విషయంలో మాత్రమే ఆయన జాగ్రత్తగా ఉండేవాడు. సోషల్, పొలిటికల్ ఇష్యూస్ మీద కూడా హైపర్ ఆది కామెడీ పంచులు వేసేవాడు. ఈ క్రమంలో ప్రముఖుల ఆగ్రహానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. 2-3 సందర్భాల్లో హైపర్ ఆది బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే హైపర్ ఆది పంచులు కొందరిని బాధించాయని అనసూయ కామెంట్స్తో బహిర్గతమైంది. జబర్దస్త్ 12 years పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఎపిసోడ్ రూపొందించారు. జబర్దస్త్లో పనిచేసిన ఒకప్పటి కమేడియన్స్తో పాటు నాగబాబు, అనసూయ సైతం ఈ ఎపిసోడ్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైపర్ ఆది తన మీద వేసే పంచుల కారణంగానే వెళ్లిపోవాల్సి వచ్చిందని ఓపెన్ అయ్యింది అనసూయ. తన అసహనాన్ని బయటపెట్టింది. తాజాగా రీతూ చౌదరి ఈ లిస్టులో చేరింది. తాను జబర్దస్త్ మానేయటానికి కూడా హైపర్ ఆదినే కారణమంటూ ఆమె కూడా చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో రీతూ చౌదరి మాట్లాడుతూ, హైపర్ ఆదితో కలిసి నేను స్కిట్స్ చేశాను. ఆది వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్నే అయిపోయాను, ఒంటరిగా ఉండలేకపోయాను, అందుకే జబర్దస్త్ మానేశాను అంది. రీతు ఎలాంటి ఆరోపణలు చేయకున్నప్పటికీ హైపర్ ఆది కారణంగానే జబర్దస్త్ వదిలేశానని చెప్పింది. రీతు ఇంకా మాట్లాడుతూ, ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. నాకు బోల్డ్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఆ తరహా పాత్రలే వస్తున్నాయని రీతు చౌదరి చెప్పుకొచ్చింది.